గ్లింప్స్ చాలా సూపర్ ఉన్నది. మెగా ప్రొడ్యూసర్ మన సుష్మితమ్మకి ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మెగా అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడే గ్లిమ్స్ రెడీ చేశారు. అనిల్ రావిపూడి ఇచ్చి పడేశాడు. ఒక తమిళ్లో లోకేష్ కనకరాజు ఒక సినిమా యాక్టర్ ఎలా చూపెడతాడో తెలుగులో మన అనిల్ రావిపూడి అలా చూపెట్టారు. వింటేజ్ లుక్ లో మన చిరంజీవిని చూపెట్టారు. హైదరాబాద్ లో ఫేమస్ థియేటర్ ప్రసాద్ ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రసాద్ ఇచ్చి పడేశాడు. అనిల్ రావిపూడి గారైతే ఆయన చూపెట్టే విధానం ఎలా ఉంటుందని చూసారు. హార్స్ రైడింగ్ మీద వచ్చే సీన్ ఉంటది, అది వేరే లెవెల్. ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపూడి ఈ మూవీతో మెగాస్టార్ ఫ్యాన్స్ కాలరేగులైతే చేశాడు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఇట్టు కొట్టారు అనిల్ రావిపూడి గారు. మన శంకర్ ప్రసాద్ గారు మనకు పండగకి వస్తున్నారని చెప్పి ఇట్టు కొడుతున్నారు. ఏం బాబు ఏంటి రామాయణంలో ఫేమస్ సీత మెగా అభిమాన్స్ కోసం వచ్చింది మన అక్క సుష్మిత. సూపర్ డూపర్ హిట్ చెప్తున్నా. ఈ సినిమా చెప్తున్నా చిరంజీవి గారు లుక్ డిఫరెంట్ గా చూపించారు. ఆ కోట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఆ గుర్రం పైన పట్టుకొని వస్తుంటే ఉంది చూడు గూస్ బంప్స్. వాయిస్ ఓవర్ లో వెంకటేష్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో చెప్తున్నాను ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ చెప్తున్నా. చిన్నగా రిలీజ్ చేశారు. అసలు అబ్బాయి చెప్తున్నారు ప్రసాద్ సందర్గా ఉంది, అల్లకొల్లంగా ఉంది చెప్తున్నాను. సూపర్. అసలు అనిల్ ఇప్పుడే వచ్చారు. సినిమా గురించి చెప్తుంటే మాకు అసలు వేరే లెవెల్ ఉంది అనుకుంటున్నాము. ఈసారి సంక్రాంతికి మాత్రం ఆల్ ఫ్యామిలీస్ చూడదగ్గ మూవీ అంటే మన శంకర్ ప్రసాద్ గారు పండగ వచ్చేస్తున్నారు. విశ్వంబర కంటే అది వేరే లెవెల్ అండి. ఇది డిఫరెంట్ గా ఫ్యామిలీస్ కోసం మన సంక్రాంతికి వస్తున్నాం తీశారు కదా వెంకటేష్ గారితో. ఆ విధంగా సినిమా తీశారు. అసలు ఈ సినిమా చెప్తున్నా ఆల్ ఫ్యామిలీస్ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. వావ్ సూపర్ డూపర్ హిట్ 10,000 కోట్లు పక్కా కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనిల్ గారు ఆయన అనుకున్న కళ నెరవేర్చినట్టు అయింది. వాళ్ళ మెగాస్టార్ గారితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇన్ని చాలా సినిమా 10 సినిమాల తర్వాత ఆయన మెగాస్టార్ని ఆయన కళ్ళ కళ నెరవేరింది. ఇవాళ ఆయన ఆనందానికి అద్దులు లేవు. ఇవాళ మన శంకర్ గారు అనే టైటిల్తో సినిమా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కళ నిజమైంది. అన్న ఇప్పుడే స్క్రీన్లో నుంచి బయటకు వస్తున్నా, బిగ్ స్క్రీన్లో నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం మాకు ఇంకా స్పెషల్. ఎందుకు అంటే అనిల్ రావిపూడి గారి చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తాలూకా గ్లిమ్స్ మాకు చూపించడం జరిగింది. అది కూడా చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ శంకర వరప్రసాద్. శివ లేదు, శంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు. అది టైటిల్ అన్న. చిరంజీవి గారి పేరుతో ఆయన పేరుతోనే ఒక క్యారెక్టర్ చేయడం, అది మాకు అనిల్ రావిపూడి గారు చూపించడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. లోపల గ్లిమ్స్ చూశాక ఆనెస్ట్గా ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక కొండవీటి దొంగ ఎస్పెషల్లీ గుర్రంతో నడిచేది. అందుకే నేను ఆ సినిమా చెప్పా. ఎస్పెషల్లీ గుర్రంతో పక్కన అలా నడుచుకుంటూ పట్టుకొని వస్తారు గుర్రాన్ని. కొండవీటి దొంగ అంతే. గరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇంకా చాలా దాచామని చెప్పారు. చాలా దాచే ఉంటారు. చిరంజీవి గారిని ఆయనకున్న స్టైల్ని, గ్రేస్ని, చరిష్మాని స్క్రీన్ మీద మెగాస్టార్ ఎందుకు అయ్యారో, ఆయన మూవీస్లోకి ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చారో ఆ కంబ్యాక్ నుంచి మేము చూడని చిరంజీవిని ఇక్కడ అనిల్ రావిపూడి గారు చూపించారు. ఇంకా సినిమాలో ఖచ్చితంగా చాలా చూస్తాం కూడా, ప్రామిస్ చెప్తున్నా. ఎస్పెషల్లీ చిరంజీవి గారు సూటు బూటులో మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఆయన్ని. ఫుల్ అల్ట్రా స్టైలిష్, అల్ట్రా పాష్ గెటప్లో అదిరిపోయారు చిరంజీవి గారు. ఆయన ఏజ్ అయితే ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఈజీగా. అలా ఉన్నాయి షాట్లు, అదిరిపోయింది. సంక్రాంతికి బాస్ విల్ బీ బ్యాక్. ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి, అలా ఉండబోతోంది. నిన్న విశ్వంబర గ్లిమ్స్ కూడా వచ్చింది. విశ్వంబరకు కూడా ఎన్ని ట్రోల్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. విశ్వంబర టీజర్ని ఎలా ఎత్తిపాడేశారో మనందరికీ తెలుసు. విఎఫ్ఎక్స్ మీద ఎంత జాగ్రత్త పడ్డామని చెప్పారో ఆ జాగ్రత్త మొత్తం నిన్న గ్లిమ్స్లో కనిపించింది. ఎస్పెషల్లీ స్కార్పియన్ షాట్ నుంచి లాస్ట్లో చిరంజీవి గారు కన్ను పట్టుకునే షాట్ వరకు ఎక్కడ విఎఫ్ఎక్స్ మీద ఎవరు ఒక మాట అనేలా లేకుండా చేశారు. ప్రతి 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 షాట్ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చారు. ఈ డిలే ఎందుకైందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ అంత క్వాలిటీ అవుట్పుట్ మనకి ఇచ్చారు. ఆ డిలే అవడం వల్ల, ఆ డిలే అవడంలో తప్పే లేదంటాను. విశ్వంబరాతో చిరంజీవి గారు చూపించే మాయాజాలాన్ని చూడడానికి ఎదురు చూస్తున్నాము.
నాకైతే ఏ స్టోరీ ఏమీ గుర్తు రాలేదు. కాకపోతే ఏమో మేబీ ఇక సినిమాలన్నీ వందల సినిమాలు చూస్తాం కదన్నా. సో మనం ఏదో ఒక సినిమా కరెక్ట్ అవ్వచ్చు. మేబీ ఏ హాలీవుడ్ సినిమాకో కరెక్ట్ అవ్వచ్చు. స్టోరీ ఎలా ఉండబోతోంది అంటే మేబీ ఏదైనా ఎలిమెంట్ కోసం, ఏదైనా పవర్ఫుల్ ఎలిమెంట్ కోసం హీరో కొట్లాడి అది దుష్టుల చేతిలో పడకుండా ఉంటుంది అనే ఎలిమెంట్. మళ్ళా నాకు అవెంజర్స్ మన మల్టీవర్స్ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. వేరే యూనివర్స్ నుంచి, వేరే ప్రపంచం నుంచి విలన్లు రావడం, దానికోసం దాని మీద చేతులు పెట్టడానికి ప్రయత్నించడం, అదంతా కూడా నాకు కనిపించింది గ్లిమ్స్లో. సో మేబీ అలా ఉండొచ్చేమో అవెంజర్స్ మల్టీవర్స్ తరియాలో, మనం చెప్పలేము. బట్ గ్లిమ్స్ మాత్రం చాలా అదిరిపోయింది. హోప్ఫుల్లీ ఇలాంటి స్టోరీ కనుక మన టాలీవుడ్కి పడితే, ఇలా ఒక మల్టీవర్స్ కాన్సెప్ట్, వేరే విశ్వం నుంచి ఒక విలన్ వచ్చి మన దగ్గరున్న